హత్యలు రెండు రకాలు. క్షణికావేశంలో జరిగే హత్యలు, ప్లాన్డ్ ప్రకారం జరిగే హత్యలు. ఇటువంటి హత్యల గురించి మీరు ఎన్నో వినే ఉంటారు. నేనే కొన్ని వందల కేసుల గురించి చెప్పుంటాను. కానీ ప్లాన్డ్ చేసి హత్యలు చేసే వాళ్ళ గురించి ఎవ్వరికీ తెలియదు. అసలు ఈ ప్లాన్డ్ చేసి హత్యలు చేసే వాళ్ళని కనుక్కోవడం అంత ఈజీ కాదు. వాళ్ళ ముఖం చూసి, బాడీ లాంగ్వేజ్ని చూసి వీళ్ళు మర్డర్కి ప్లాన్ చేస్తున్నారని కనుక్కోవడం ఎవ్వరి వల్ల కాదు. నేను హత్య చేయడానికి ప్లాన్ వేస్తున్నానహో అని దండోరా వేసి అందరికీ చెప్పరు కదా. హత్య జరిగిన తర్వాత, పోలీసులు పట్టుకున్న తర్వాత, పోలీసుల ద్వారా బయట ప్రపంచానికి తెలిసిన తర్వాత, అరే వీడు ఎంత మంచిగా ఉండేవాడు, ఎంత చక్కగా ఉండేవాడు, వీడు హత్య చేశాడా, అరే ఈమె ఎంత చక్కగా ఉండేది, ఎంత అందంగా ఉండేది, ఎంత సాంప్రదాయబద్ధంగా ఉండేది, ఈమె హత్య చేసిందా అని తర్వాత ముక్కు మీద వేలేసుకుంటాం, నాలుక ఖర్చుకుంటారు అందరూ. కాబట్టి బాడీ లాంగ్వేజ్ని, ముఖాన్ని చూసి వీళ్ళు మర్డర్కి ప్లాన్ వేశారు అని కనుక్కోవడం చాలా కష్టం. ప్రస్తుతం దేశవ్యాప్తంగా కేతన్ అగర్వాల్ మర్డర్ గురించి అందరూ చర్చించుకుంటున్నారు. ఈరోజు నేను మీకు వీడియోలో కేతన్ అగర్వాల్ మర్డర్ ప్లాన్ని లైవ్లో చూపించబోతున్నారు. ఈ మర్డర్ ప్లాన్ వేసింది ఎవరు, ఎక్కడ జరిగింది అన్నది ఈ వీడియోలో మనం మాట్లాడుకుందాం. హలో ఫ్రెండ్స్, నా పేరు హర్షవర్ధన్. ఈ వీడియోలో మీకు కనిపిస్తుంది పూణేలోని ఒక రెస్టారెంట్, పేరు థర్డ్ వేవ్ కెఫే. ఈ కెఫే లోపల బయట సీసీ కెమెరాలు ఉన్నాయి. జూన్ 17వ తారీఖు సియా, చేతన్ చౌదరి ఇద్దరు ఈ కెఫేలోకి ఎంట్రీ ఇచ్చారు. అప్పుడు టైం సాయంత్రం 4:32 అవుతుంది. సియా టీషర్ట్, ట్రౌజర్ వేసుకుని ఉంది. చేతన్ టీషర్ట్, జీన్స్ ధరించున్నాడు. ఇద్దరూ కెఫే లోపలికి ఎంట్రీ ఇచ్చారు. ముందుగా సియా కౌంటర్ దగ్గరికి నడుచుకుంటూ వెళుతోంది. సియా మొహంలో ఎటువంటి భావాలు లేవు. సియా వెనకాలే చేతన్ చౌదరి నడుచుకుంటూ, నవ్వుకుంటూ కౌంటర్ దగ్గరికి వచ్చారు. ఇద్దరు కౌంటర్ దగ్గర ఉన్నారు. ఏం ఆర్డర్ ఇవ్వాలని మెనూ చూశారు. మెనూ చూసిన తర్వాత ఆర్డర్ ఇచ్చారు. చేతన్ తన ఫోన్ ద్వారా పేమెంట్ చేశాడు. ఆ తర్వాత ఇద్దరూ కలిసి కెఫే బయట ల్యాండ్లోకి వచ్చారు. అక్కడ కొన్ని కుర్చీలు, టేబుల్స్ ఉన్నాయి. పెద్దగా కస్టమర్స్ ఎవ్వరూ లేరు. ఇద్దరు చుట్టూ చూశారు. ఎక్కడ కూర్చుందామా ఏంటా అని ఇద్దరూ మాట్లాడుకున్నారు. ఆ తర్వాత ఒక టేబుల్ని సెలెక్ట్ చేసుకున్నారు. ఆ టేబుల్ దగ్గరకు వచ్చారు. ఆ టేబుల్ దగ్గర సెటిల్ అయ్యారు. ఇద్దరూ చెరొక కుర్చీలో కూర్చున్నారు. కొద్ది క్షణాలైన తర్వాత వీళ్ళిద్దరూ ఆర్డర్ ఇచ్చిన దాన్ని బాయ్ తీసుకొచ్చి సర్వ్ చేసి వెళ్ళిపోయాడు. ఇద్దరూ కొద్దిగా దగ్గరికి జరిగి మర్డర్ ప్లాన్ గురించి చర్చించుకోవడం మొదలుపెట్టారు. ఇద్దరూ ఫోన్లో యూట్యూబ్ని ఓపెన్ చేశారు. ఆ యూట్యూబ్లో ఏం చేస్తున్నారని మీ అనుమానం కదా. ఆ యూట్యూబ్లో ఐరన్ ఫోర్ట్కి సంబంధించిన వీడియోలు చూస్తున్నారు. ఎందుకంటే రేపు కేతన్ని ఆ ఐరన్ ఫోర్ట్లో, ఆ లోయలోకి తోసి చంపేయాలనేది వీళ్ళ ప్లాన్. ఐరన్ ఫోర్ట్లో ఎక్కడికి తీసుకువెళ్ళాలి, ఎలా వెళ్ళాలి ఏంటన్నది ఇద్దరూ చర్చించుకున్నారు. ఐరన్ ఫోర్ట్కి వెళ్ళిన తర్వాత కేతన్ని ఏ ప్లేస్కి తీసుకెళ్ళాలి, ఏ ప్లేస్ నుంచి లోయలకు తోసేయాలి అని ఇద్దరూ చర్చించుకున్నారు. రేపు నువ్వు కేతన్ని తీసుకుని ఏ టైంకి వస్తావు, నేను ఏ టైంకి రావాలి అని టైమింగ్ గురించి కూడా ఇద్దరూ మాట్లాడుకున్నారు. చేతన్ సియాతో నువ్వు ఇలా సిగ్నల్ ఇస్తే నేను దగ్గరకు వస్తాను, ఇలా సిగ్నల్ ఇస్తే దూరంగా ఉంటానని తన చేత్తో సియాకి సిగ్నల్స్ అవి చూపిస్తూ మర్డర్ ప్లాన్ గురించి పూర్తి వివరాలు అవన్నీ చెప్పాడు. మర్డర్ ప్లాన్కి సంబంధించిన పూర్తి వివరాలు చర్చించుకున్నాక ఇద్దరూ లేచి నిలబడ్డారు. ఒకరికొకరు హగ్గిచ్చుకున్నారు. ముందుగా చేతన్ నడుచుకుంటూ వెళ్తే వెనకాల సియా నవ్వుతూ ఫోన్లో ఎవరితోనో మాట్లాడుతుంది. ఇద్దరూ కెఫే బయటకు వచ్చారు. ఆ తర్వాత ఎవరింటికి వాళ్ళు వెళ్ళిపోయారు. వాళ్ళ బాడీ లాంగ్వేజ్, వాళ్ళ ఫేసులు చూస్తే వీళ్ళు మర్డర్కి ప్లాన్ వేశారని
ఎవరైనా ఊహించగలుగుతారా? ఎవరైనా అనుకుంటారా? ఇద్దరూ చాలా క్యాజువల్గా మాట్లాడుకొని అక్కడి నుంచి నవ్వుతూ హ్యాపీగా ఎవరిళ్ళకి వాళ్ళు వెళ్ళిపోయారు. అలా వాళ్ళిద్దరూ ఆ కెఫేలో దాదాపు 50 నిమిషాల పాటు మర్డర్ ప్లాన్ని చర్చించుకున్నారు. అదేంటి, వాళ్ళిద్దరూ కెఫేకి వచ్చింది టీ కాఫీ తాగడానికో లేదో ఏదన్నా తినడానికో అనుకోవచ్చు కదా. మొబైల్లో యూట్యూబ్లో ఏదో సినిమా చూస్తూ ఉండొచ్చు కదా. వాళ్ళు పిచ్చపాటి కబుర్లు చెప్పుకోవచ్చు కదా. మర్డర్ ప్లాన్ కోసమే వాళ్ళిద్దరూ కెఫేకి వచ్చారన్న గ్యారెంటీ ఏంటి అన్న డౌట్ మీకు రావచ్చు. కానీ పోలీసుల ఇంటరాగేషన్లో స్వయంగా వీళ్ళిద్దరే తాము ఆ కెఫేకి వచ్చింది కేతన్ మర్డర్ ప్లాన్ని చర్చించుకోవడం కోసం అని చెప్పారు. పూణే పోలీసులు సియా మొబైల్ని ఆరా తీస్తున్న టైంలో, ముఖ్యంగా జూన్ 17, 18వ తారీఖుల్లో సియా ఎవరెవరికి కాల్ చేసింది, లొకేషన్ ఎక్కడెక్కడుందని ఆరా తీస్తున్న టైంలో జూన్ 17వ తారీఖు సాయంత్రం సియా మొబైల్ లొకేషన్ ఈ కెఫే దగ్గర చూపించింది. వెంటనే పోలీసులు కెఫే దగ్గరికి వెళ్ళారు. సీసీ కెమెరాలను స్వాధీనం చేసుకున్నారు. సీసీ ఫుటేజ్లను చూస్తే అందులో చేతన్ చౌదరి కూడా కనబడ్డాడు. దాంతో పోలీసులు మీరిద్దరూ ఆ కెఫేకి ఎందుకు వెళ్ళారు అని అడిగితే సియా పోలీసులతో, నేను చేతన్ చౌదరిని కలుసుకోలేకపోతున్నాను, నాకు ఎంగేజ్మెంట్ అయిన దగ్గర నుంచి ఇంటి నుంచి బయటికి రావడం చాలా కష్టమైపోయింది, చేతన్ చౌదరిని కలుసుకోలేకపోతున్నాను, పైగా కేతన్ని ఎలా లేపేయాలని ప్లాన్ కూడా వెయ్యాలి, దానికి సంబంధించి చర్చించుకోవడం కోసం నేను చేతన్ని ఈ కెఫే దగ్గరికి రమ్మని చెప్పాను, అందుకే ఇద్దరము ఆ కెఫే దగ్గర కలుసుకున్నాము, మర్డర్ ప్లాన్ గురించి చర్చించుకున్నామని పోలీసుల ఇంటరాగేషన్లో సియా చేతన్ ఇద్దరూ చెప్పారు. అప్పుడు పోలీసులు సియాతో, నీకు ఈ పెళ్లి ఇష్టం లేనప్పుడు, కేతన్ అంటే ఇష్టం లేనప్పుడు మరి ఎంగేజ్మెంట్ ఎందుకు చేసుకున్నావు? ఇద్దరూ కలిసి ఎక్కడికైనా పారిపోయి పెళ్లి చేసుకోవచ్చు కదా, అనవసరంగా ఎందుకు హత్య చేశానని అడిగితే దానికి సియా పోలీసులతో, నేను నా ప్రేమ వ్యవహారం గురించి చేతన్ను ప్రేమిస్తున్న సంగతి నా తల్లికి, నా నానమ్మకి, కొంతమంది బంధువులకి చెప్పాను, కానీ వాళ్ళెవ్వరూ ఒప్పుకోలేదు, నా మీద ఒత్తిడి తీసుకొచ్చారు, నువ్వు చేసుకుంటే కేతన్నే చేసుకో, ఎందుకంటే కేతన్ చాలా మంచి కుర్రాడు, మంచి సంబంధం, ఇటువంటి మంచి సంబంధం మళ్ళీ రాదు అని పెళ్లి చేసుకోమని నా మీద ఒత్తిడి తీసుకొచ్చారు, నేను ఎంత చెప్పినా కూడా వాళ్ళు వినలేదు, కానీ నా తండ్రికి నా ప్రేమ వ్యవహారం గురించి చెప్పలేదని పోలీసులతో ఉంది. పైగా ఎంగేజ్మెంట్ చేసుకున్న తర్వాత కొద్దిగా టైం దొరుకుతుంది కాబట్టి ఈ టైంలో ఏదైనా పరిష్కారం మార్గం గురించి ఆలోచించవచ్చు అని అనుకున్నానని చెప్పింది. కానీ ఎంగేజ్మెంట్ చేసే టైంకి సియా మైండ్లో కేతన్ని లేపేయాలి అన్న ఆలోచన లేదు. మరోపక్క సియా తల్లిదండ్రులు, చేతన్ తండ్రి, కేతన్ తల్లిదండ్రులు మీడియాతో ఇక్కడ సియా తండ్రి మీడియాతో మాట్లాడుతూ, నా కూతురు ఇటువంటిది కాదు, నా కూతురు చేతన్ చౌదరిని ప్రేమించిందన్న సంగతి నాకు తెలియదు, ఒకవేళ తెలిస్తే ఈ పెళ్లిని క్యాన్సిల్ చేసేవాడిని, ఈ సంఘటన జరిగినప్పుడు నేను ఎంతో ఆందోళన చెందాను, నేను హాస్పిటల్లో జాయిన్ అయ్యాను, ఇప్పుడు డిశ్చార్జ్ అయ్యి ఇంట్లో ఉన్నాను, నా కూతురు ఇటువంటిదని నేను అనుకోవట్లేదు, ఒకవేళ నా కూతురు దోషి అని తేలితే ఎటువంటి శిక్ష విధించినా నాకు అభ్యంతరం లేదు, ఒకవేళ నా కూతురు నిజంగా కేతన్ని లోయలోకి తోసిస్తే నా కూతురును కూడా అదే విధంగా లోయలోకి తోసి చంపేసినా కూడా నాకు ఎటువంటి అభ్యంతరం లేదని మీడియాతో అన్నాడు. మరోపక్క సియా తల్లి మీడియాతో మాట్లాడుతూ, నా కూతురు ప్రేమ వ్యవహారం గురించి నాకు తెలియదు, నా కూతురు అటువంటిది కాదు, ఒకవేళ తెలిస్తే ఈ పెళ్లిని మేము కూడా క్యాన్సిల్ చేసేవాళ్ళం, ఇంతదాకా ఎందుకు తీసుకొచ్చేవాళ్ళం అని అమాయకంగా మీడియాతో ఉంది. కానీ ఇక్కడ సియా మాత్రం తన ప్రేమ వ్యవహారం గురించి తల్లికి తెలుసు, తల్లికి చెప్పానంటే తల్లి మాత్రం తనకు తెలియదు అంటుంది. మరి అద్భుతంగా నటిస్తున్నారా, నిజమేంటి అన్నది దేవుడికే తెలియాలి. ముందు పోలీసుల ఇంటరాగేషన్లో అసలు నిజాలు బయటపడతాయో లేదో అన్నది మనందరము వేచి చూద్దాం. మరోపక్క కేతన్ తండ్రి, నా కొడుకు కేతన్ సియాకి ఎప్పుడు కాల్ చేసినా సియా ఫోన్ ఎంగేజ్ వచ్చేది, బిజీగా ఉండేది, సియా ఎవరితోనో గంటల తరబడి, అంటే ఎవరో కాదు తన బాయ్ ఫ్రెండ్తో గంటల తరబడి మాట్లాడుతూ ఉండేదని నా కొడుకే, అంటే కేతనే స్వయంగా నాతో చెప్పాడు అని మీడియాతో అన్నారు. ఇక్కడ సియా తండ్రి, అరే ఒకవేళ కేతన్ తండ్రికి నా కూతురు ఫోన్ ఎంగేజ్ వచ్చినా, ఎప్పుడు బిజీగా ఉన్నా నాకు ఫోన్ చేసి చెప్పొచ్చు కదా అంటాడు. అంటే ఇక్కడ ఒకరి మీద ఒకరు ఆరోపణలు చేసుకుంటున్నారు, ఒకరు కుటుంబం మీద ఒకరు ఆరోపణలు చేసుకుంటున్నారు. నిజాలు ఏంటన్నది ముందు పోలీసుల ఇంటరాగేషన్లో తెలుస్తాయా లేదా అన్నది వేచి చూద్దాం. మరోపక్క చేతన్ చౌదరి తండ్రి మీడియాతో మాట్లాడుతూ, నాకు అసలు ఈ సియా అనే అమ్మాయి గురించే తెలీదు, నా కొడుకు సియాని ప్రేమించిన సంగతి నాకు తెలియదు, ఎప్పుడైతే సియాని చేతన్ని అరెస్ట్ చేశారో పోలీసులు నాకు ఇన్ఫార్మ్ చేస్తే నేను పోలీస్ స్టేషన్కి వెళితే అక్కడ ఫస్ట్ టైం నేను సియాని చూశాను, అప్పుడు దాకా సియా గురించి నాకు తెలియదని చెప్పాడు. ఆ రోజు అంటే జూన్ 18వ తారీఖు నా కొడుకు చేతన్ చౌదరి తన తల్లితో
పార్టీకి వెళ్ళొస్తానని చెప్పి ఇంటి నుంచి బయటకు వెళ్ళాడు. నేను పోలీస్ స్టేషన్లో ఉన్న నా కొడుకుని, ఎరా నువ్వు ఈ హత్య చేశావా అని అడిగితే, లేదు నేను చేయలేదు, నేను కేతన్ని తొయ్యలేదు, సియానే కేతన్ని తోసింది, నేను వీళ్ళిద్దరికీ కొన్ని అడుగుల దూరంలో ఉన్నాను అని నాతో చెప్పాడు. అలా చెప్తున్నప్పుడు సియా కూడా పక్కనే ఉంది, అక్కడే ఉంది అని చేతన్ చౌదరి తండ్రి మీడియాతో అన్నాడు. మరి నిజం చెప్తున్నాడా, అబద్ధం చెప్తున్నాడా? తన కొడుకుని రక్షించుకోవడం కోసం ఆ విధంగా అబద్ధం చెప్తున్నాడా, లేకపోతే నిజంగానే చేతన్ తన తండ్రితో ఆ విధంగా అన్నాడా అన్నది దేవుడికే తెలియాలి. పోలీసుల ఇంట్రాగేషన్లో ఏమైనా తెలుస్తుందో లేదో అన్నది వేచి చూడాలి. ఒక విషయం చెప్తాను, చాలా జాగ్రత్తగా వినండి. ఇక్కడ చేతన్ చౌదరి తండ్రి తన కొడుక్కి ఎటువంటి పాపమో తెలియదు, తన కొడుకు కేతన్ని తొయ్యలేదు, సియాను తోసింది అని అన్నాడు. ఇక్కడ క్రైమ్ స్పాట్లో ఎటువంటి సాక్ష్యాధారాలు లేవు, ప్రత్యక్ష సాక్షులు ఎవ్వరూ లేరు, కేతన్ని తోసినప్పుడు ఎవ్వరూ చూడలేరు. కానీ పోలీసుల రికార్డ్స్ ప్రకారం మీడియా, సోషల్ మీడియా మనకందరికీ తెలిసిందే, సియా, చేతన్ చౌదరి ఇద్దరు కలిసి కేతన్ని లోయలోకి తోసి చంపేశారు. కానీ ప్రత్యక్ష సాక్షులు ఎవ్వరూ లేరు, ఎవ్వరూ చూడని టైంలో ఇద్దరూ తోసేశారు. కానీ రేపొద్దున కోర్టులో నిరూపించాలంటే పక్కా సాక్ష్యాధారాలు కావాలి, ప్రత్యక్ష సాక్షులు కావాలి. ఒకవేళ లేకపోతే కోర్టులో నిరూపించడం చాలా కష్టమవుతుంది. అందుకే పూణే పోలీసుల ముందర ఇప్పుడు పెద్ద సవాల్, ఛాలెంజ్లు ఉన్నాయి. అందుకే పూణే పోలీసులు ఫోరెన్సిక్ సైన్స్ నిపుణుల్ని తీసుకుని సంఘటనా స్థలానికి, అంటే క్రైమ్ స్పాట్ దగ్గరికి వెళ్ళారు. ఎందుకంటే క్రైమ్ స్పాట్లో సాక్ష్యాధారాలు ఇవన్నీ పకడ్బందీగా సేకరించాలి. మరి ఫోరెన్సిక్ నిపుణులు అక్కడికి వెళ్ళి ఏం చేస్తారు అని అంటే, అక్కడ ఎక్కడి నుంచైతే కేతన్ పడిపోయాడో లోయలోకి, ఆ స్పాట్, పడిపోయిన స్పాట్, అలాగే ఎక్కడినైతే తోశారో ఆ స్పాట్ రెండింటిని పరిశీలించారు. అలా ఎందుకు పరిశీలించారు అంటే, ఒకవేళ కేతన్ కాలు జారి పడిపోతే లోయలో ఏ విధంగా పడతాడు, ఒకవేళ గట్టిగా తోస్తే లోయలో ఏ విధంగా పడతాడు, ఒకవేళ గట్టిగా తోస్తే కొద్ది దూరంలో పడతాడు. అందుకే ఫోరెన్సిక్ నిపుణులు ఆ పైన ఎక్కడైతే ఎత్తైన ప్రదేశం ఉందో అక్కడి నుంచి 400 అడుగుల లోతులో ఉన్న ఆ స్పాట్ వరకు అంచనా వేసి కేతన్ కాలు జారి పడిపోయాడా లేకపోతే తొయ్యడం వల్ల పడిపోయాడా అన్నది ఫోరెన్సిక్ నిపుణులు ఒక అంచనాకు వచ్చి రిపోర్ట్ తయారు చేసి కోర్టులో సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. ఎందుకంటే ప్రత్యక్ష సాక్షులు ఎవ్వరూ లేరు. అఫ్కోర్స్ పోలీసులు ఎలక్ట్రానిక్ ఎవిడెన్సు, మిగతా ఎవిడెన్సులు, సీసీ ఫుటేజీలు ఇవన్నీ సేకరించినా కూడా ప్రత్యక్ష సాక్షి క్రైమ్ స్పాట్ దగ్గర ఉండడం క్రైమ్లో చాలా చాలా ఇంపార్టెంట్. ఇక్కడ ఫోన్ చాటింగు, వివరాలు, కాల్ డేటా, సిడిఆర్ ఇవన్నీ ఉన్న, సీసీటీవీ ఫుటేజీలు ఉన్న రేపు కోర్టులో నిరూపించాలి అంటే కేతన్ కాలు జారి పడ్డాడా, తొయ్యడం వల్ల పడ్డాడా అన్నది కోర్టులో చాలా ఇంపార్టెంట్ విషయంగా వస్తుంది. ఈ విషయాలు మిగతా యూట్యూబర్స్ ఎవరు చెప్పరు, కేవలం జరిగిన సంఘటన గురించి రకరకాల థంబ్నెయిల్స్ చెప్తారు. కానీ రేపొద్దున కోర్టులో నిరూపించాలి, నిందితులకి కఠిన శిక్ష పడాలి అంటే పక్కా సాక్ష్యాధారాలు కావాలి. పోలీసుల ఇంటరాగేషన్లో సియా, చేతన్ చౌదరి ఇద్దరూ తమ నేరాన్ని ఒప్పుకోవచ్చు. కానీ రేపొద్దున ప్లేట్ ఫిరాయిస్తే, కోర్టులో ప్లేట్ ఫిరాయిస్తే, ఇక్కడ ఆల్రెడీ చేతన్ చౌదరి తండ్రి తన కొడుకు ఎటువంటి పాపమో తెలియదు, తాను తొయ్యలేదని తన కొడుకు తనతో చెప్పాడని మీడియాతో అంటున్నాడు. రేపొద్దున మరి కోర్టులో కూడా చెప్పొచ్చు. ఇక్కడ చేతన్ చౌదరి, సియా ఇద్దరు ప్రేమించుకున్నారు, అడ్డుగా ఉన్న కేతన్ని తొలగించుకున్నారు. కానీ రేపొద్దున జైలు జీవితం, ఉరి శిక్ష ఇవన్నీ గుర్తొచ్చిన తర్వాత ఇద్దరూ ఒకే తాటిపైన నిలబడతారా లేకపోతే ప్లేటు ఫిరాయిస్తారా? ఏమో, ఏదైనా జరగచ్చు. ఇక్కడ చేతన్ చౌదరి రేపొద్దున నాకు ఎటువంటి పాపమో తెలియదు, సియాని కేతన్ని తోసేసింది అని చెప్పవచ్చు. ఇక్కడ సియా కూడా నాకు ఎటువంటి పాపమో తెలియదు, ఈ చేతన్ చౌదరి కేతన్ని తోసేశాడు అని చెప్పొచ్చు. లేకపోతే ఇద్దరూ కలిసి మేము తోసేయలేదు, కేతనే కాలు జారి లోయలోకి పడిపోయాడు అని కూడా చెప్పొచ్చు. ఏదైనా జరగచ్చు. అందుకే పూణే పోలీసులు పకడ్బందీగా సాక్ష్యాధారాలన్నీ సేకరించి ఛార్జ్ షీట్ని పకడ్బందీగా రూపొందించి కోర్టులో సబ్మిట్ చేస్తేనే నిందితులకి కఠిన శిక్ష పడుతుంది. మీకు అందరికీ గుర్తుంది కదా రాజా రఘువంశీ కేసు. ఇప్పుడు ఏమైంది? ప్రధాన నిందితులు అందరూ బెయిల్ మీద బయటున్నారు. ప్రైమ్ ఎక్స్యూజ్డ్ నంబర్ 1 సోనం కూడా ఇప్పుడు బెయిల్ మీద బయట ఉంది. సోనం బాయ్ ఫ్రెండ్ రాజ్ కుష్వాక్, 3 కిరాయి హంతకులు అందరూ కూడా 7 నెలల తర్వాత బెయిల్ మీద బయటకు వచ్చి ఇప్పుడు హ్యాపీగా ఉన్నారు.
చిన్న టెక్నికల్ ఎర్రర్ మీద వీళ్ళందరూ బెయిల్ మీద బయటకు వచ్చి ఉన్నారు. అప్పట్లో ఈ కేసు దేశవ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశమైంది. ప్రతి ఒక్కరూ వీళ్ళకి జీవిత ఖైదు లేదా ఉరిశిక్ష పడుతుంది అని అనుకున్నారు. ఉరిశిక్ష లేకపోతే జీవిత ఖైదు పడాల్సిన ఈ నిందితులందరూ 7-8 నెలలు తిరిగే లోపే బెయిల్ మీద బయట ఉన్నారంటే ఇంకేమనాలి. మరి ఇక్కడ ఈ కేతన్ అగర్వాల్ కేసులో రేపొద్దున ఏవైనా జరగచ్చు. అక్కడ రాజా రఘువంశీ కేసులు అంటే 3 కిరాయి హంతకులు ఉన్నారు. పైగా కొన్ని సాక్ష్యాలు ఉన్నాయి. 3 కిరాయి హంతకులతో కలిసి సోనం ముందుగా కత్తితో దాడి చేసి నరికి రాజా రఘువంశీని ఆ తర్వాత లోయలోకి తోసి చంపేశారు. పోలీసులు సీసీ ఫుటేజులు, టెక్నికల్ ఎలక్ట్రానిక్ ఎవిడెన్సులు, సీసీ ఫుటేజులు ఇవన్నీ సేకరించారు. పైగా ఏ కత్తితోనైతే దాడి చేశారో ఆ కత్తిని స్వాధీనం చేసుకున్నారు. అక్కడ ఆ కేసులో పగడ్బందీ సాక్ష్యాలు ఉన్నా కూడా నిందితులందరూ బెయిల్ మీద బయట ఉన్నారంటే మరి ఇక్కడ సాక్ష్యాలు అంతగా లేవు. ముఖ్యంగా క్రైమ్ సీన్ దగ్గర ఎక్కడైతే ఎత్తైన ప్రదేశం నుంచి లోయలోకి జారి పడిపోయాడో అక్కడ ప్రత్యక్ష సాక్ష్యాధారాలు ఏమీ లేవు. మరి కాలు జారి పడిపోయాడని రేపొద్దున ఒక మంచి పగడ్బందీ లాయర్ దొరికాడంటే ఆ విధంగా వాదిస్తే రేపొద్దున కోర్టులో కేసు ఏ విధంగా నిరూపించాలి. అందుకే పూణే పోలీసులకు ఈ కేసు ఒక ఛాలెంజ్ లాంటిది. సాక్ష్యాధారాలు మరి ఏ విధంగా సేకరిస్తారు ఏంటి అన్నది వేచి చూద్దాం. ప్రస్తుతానికి 2 పోలీసుల కస్టడీలో ఉన్నారు. పోలీసులు వాళ్ళిద్దరి నుంచి ఇంకా వివరాలు రాబడుతున్నారు. మరి పోలీసులు పగడ్బందీగా సాక్ష్యాలు సేకరిస్తారా లేదా అన్నది వేచి చూద్దాం. కేతన్ అగర్వాల్ మర్డర్ కేసుకు సంబంధించిన మరిన్ని వివరాలు నెక్స్ట్ వీడియోలో చెప్తాను. మరి ఈ వీడియోకి సంబంధించి మీరేమనుకుంటున్నారో కామెంట్స్లో నాకు తెలియజేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ మిమ్మల్ని కలుసుకుంటాను. అప్పటిదాకా మీరు మీ కుటుంబ సభ్యులు క్షేమంగా, సురక్షితంగా, అప్రమత్తంగా ఉండాలని కోరుకుంటూ మీ హర్షవర్ధన్.